అసలు చెప్తే నమ్మరు. నా స్వామి నా కోసం గుట్ట నుంచి సప్త సముద్రాలు దాటి పూజలు అందుకోవడానికి వచ్చాడు. మృత్యుంజయ హోమం, అభిషేకం, కళ్యాణం చేసినారు. ఎంత బాగా అయిందో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బేసిక్గా ఆ డే అసలు ఎలా స్టార్ట్ అయింది అని చెప్తే షాక్ అవుతారు. బేసిక్గా దీనికంటే ముందు మేము థర్స్డే రోజు నాకు ఒక చిన్న వర్క్ ఉండి మా ఇంటి నుంచి ఒక 2 hours జర్నీ చేస్తే ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఆ వర్క్ చేసుకొని ఆ టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము. అక్కడ ఎవ్వరు లేరు అంతసేపు, లేకపోతే ఉన్నా పంతులు ఎవరు లేకుండే. సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ ఒక పంతులు వచ్చి ఇట్లా సాటర్డే రోజు కళ్యాణం ఉందమ్మా రండి లక్ష్మీ నరసింహస్వామిది అంటే, సరే వెళ్దాము. నేను అసలు అనుకోలే వెళ్దాము అని కూడా, జస్ట్ సరే చూద్దాంలే వీలవుతుందో అవ్వదో, మళ్ళీ 2 hours ట్రావెల్ చేయాలి కదా అని చెప్పి అనుకున్నాను అనమాట. సో అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా మా ఫ్రెండ్స్ ఉండి సరే పోదాం కదా అంటే, సరే వెళ్దాము అని చెప్పి 2 temples ఉంటాయి, మీనాక్షి టెంపుల్, తర్వాత అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనమాట. సో వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్ళినాం. లిటరల్గా ఆ డే మొత్తం లిటరల్గా టెంపుల్స్లోనే ఫుల్ ఫ్లెడ్జ్గా స్పెండ్ చేసినాం అనమాట. అండ్ మేము వెళ్ళే టైంకి యాక్చువల్గా ముందే ఇంకా వెంకటేశ్వర స్వామికి అభిషేకం, అయ్యప్ప స్వామి అభిషేకం, తర్వాత అమ్మవారి అభిషేకం కూడా ఉండే. మేము ఆ టైం మిస్ అయిపోయింది. నవగ్రహ అభిషేకం కూడా ఉందన్నమాట. సో కరెక్ట్ నవగ్రహ అభిషేకం అయిపోయే టైంకి వెళ్ళినాము. తర్వాత హారతి ఇచ్చినారు, అది ఆ దర్శనం అయిపోయింది అనమాట. దాని తర్వాత హనుమయ్యకి పూజ జరుగుతుండే అప్పటికి, సమ్ స్పెషల్ పూజ నాకు తెలియదు. కరెక్ట్ టైంకి పోయినాం, హారతి టైంకి కరెక్ట్ ఆడున్నాం. ఎంత బాగా జరిగిందో అసలు హనుమయ్యకి హారతి. ఎప్పుడు ఏ టైంలో పోయినా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. అదేదో నాకు అదృష్టమో లేకపోతే నాకు అట్లా జరుగుతుందో తెలియదు, పక్కా ఉంటుంది అనమాట. మంచి పూజ జరుగుతుంది. కానీ మన మీనాక్షి అమ్మవారు ఎంత ముద్దు ఉంది తెలుసా. అసలు ఆ అమ్మని చూస్తుంటే ఇట్లా ఉండిపోవాలనిపిస్తుంది చూసుకుంటా, అంత బాగుంటుంది అమ్మవారు. మీనమ్మ వాళ్ళ ఆయనతో వాళ్ళ అన్నయ్యతో ఎంత ముద్దుగా ఉంది కదా. పద్మావతి అమ్మవారు, లక్ష్మణ సమేత సీతారాముల వార్లు, అండ్ హనుమయ్య ఎప్పుడు పోయినా ఏదో స్పెషల్ ఉంటాడు సారు. తర్వాత మన రాధాకృష్ణులు, తర్వాత కాలభైరవుడు, ఉత్సవమూర్తులు అనమాట ఇవన్నీ. సో అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. టెంపుల్లో బేసిక్గా అందరు అమ్మవార్లు, అందరూ ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ఉంటారు. తను జ్యోతి అమ్మవారు, తర్వాత కన్యక పరమేశ్వరి అమ్మవారు. సో ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ నాయన్నార్లు ఉంటారు, అండ్ ఆల్సో శంకరాచార్యుల వారు, తర్వాత ఆళ్వార్లు అందరూ ఉంటారనమాట. ఇప్పుడు పోయినా ఒక స్పెషల్ దర్శనం ఉంటుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మా డాడీకి ఒకసారి ఆపరేషన్ అయ్యే ముందు తర్వాత వెళ్ళాము. అస్సలు మూడ్ బాగాలేకుండే, తెలియకుండా వెళ్ళాము. అప్పుడు అయ్యప్ప స్వామి పడి పూజ జరిగింది. మాకు తెలియదు అసలు ఆడ పడి పూజ జరుగుతుంది ఆ రోజు అని. అస్సలు ఇంత ఏడ్చానో నేను, కళ్ళ నిండా అసలు ఇట్లా కారిపోతుంది. ఆ తబలా కొట్టినంతసేపు ఏడ్చిన, అంత మంచిగా అయి ఉండే పూజ. మన అయ్యప్ప స్వామి, గణపయ్య, సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉండే, ఎంత మంచిగా అనిపించిందో. తను కాలభైరవుడు, నవగ్రహాలు నటరాజ్ స్వామి. ఇదంతా మీనాక్షి అమ్మవారి టెంపుల్లో అనమాట. నెక్స్ట్ అష్టలక్ష్మి టెంపుల్లో మన నరసింహస్వామి కళ్యాణ వేడుక. ఎంత ఎంత స్పెషల్ అంటే అసలు అనుకోకుండా ఆ రోజు వెళ్ళినందుకు అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఎంత బాగా జరిగినుండెనో అసలు. ఫస్ట్ హోమం జరిగింది, తర్వాత అభిషేకం జరిగింది, తర్వాత మన నరసింహస్వామి కళ్యాణం జరిగింది. చూసేయండి. సో బేసిక్గా నేను ఈ కళ్యాణంకి ఎందుకు ఇంత ఎగ్జైట్ అయినా అంటే ఇప్పుడు చెప్తాను అనమాట. బేసిక్గా మేము థర్స్డే రోజు వెళ్ళినప్పుడు జస్ట్ పంతులు మాకు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది రండి సాటర్డే అని అన్నారు, ఇంతే. సో ఎప్పుడు లేని లేక పంతులు గారి అట్లా చెప్పినారు. సో వెళ్దాము అని ఒక చిన్న అనిపించింది, అన్నీ అనుకూలించి సో వెళ్ళాం అనమాట. సో బేసిక్గా నేను లాస్ట్ టైం యాదగిరిగుట్టలో కళ్యాణం అటెండ్ అయింది 2016 అనమాట. అదే లాస్ట్. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేదు అనమాట. సో కట్ చేస్తే 2026లో నరసింహస్వామి సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి ఉత్సవ విగ్రహంతో పాటు వచ్చి ఇక్కడ కళ్యాణం జరిపించుకుంటున్నాడు అంటే అదృష్టమే కదా. ఇక్కడ పూర్ణాహుతి జరుగుతుంది. సో నాకు ఎందుకో అసలు నా కోసమే స్వామి
అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అది కూడా మళ్ళీ నార్మల్ హోమం కాదు, అభిషేకం, మహామృత్యుంజయ హోమం, తర్వాత కళ్యాణం. అంటే ఏదో కనెక్షన్ లేదు అని నేను ఎందుకు అనుకోవాలి? నా కోసమే వచ్చిండు స్వామి ఆబ్వియస్గా. సో అందుకే నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ కళ్యాణం చూస్తున్నంతసేపు ఒక తెలియని హ్యాపీనెస్, ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటానేమో అని అనిపించింది. అంత హ్యాపీ ఫీల్ అయినా. అండ్ యా, నిజంగా అదృష్టం ఉండాలి. ఇక్కడ అభిషేకం జరుగుతుంది స్వామికి. ఇంకొక కనెక్షన్ చెప్పనా? బేసిక్గా లాస్ట్ ఇయర్ దసరా టైంకి మేము ఆస్టిన్ వెళ్ళామన్నమాట. అక్కడ లైక్ తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా ఆగినాము. అంటే టెంపుల్కి ముందు రోజు వెళ్దాం అనుకున్నాము, టైమింగ్ సెట్ అవ్వక నెక్స్ట్ డే వెళ్ళినాం. వెళ్ళి ఇట్లా కార్ దిగంగానే అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట, లైక్ ఇక్కడ చండీ హోమం జరగబోతుంది అని. ఆ చండీ హోమంలో నరసింహస్వామి కనిపించాడు. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ హోమగుండంలో పూర్ణాహుతి జరిగిన తర్వాత ఒక లైక్ చాలా ఫొటోస్ తీస్తే అందులో మనకి పక్క ఏదో ఒక దేవుడి రూపం కనిపిస్తుంది. నేను నమ్ముతా. మా ఇంట్లో ఒక పంతులు చెప్పారనమాట, శివశర్మ పంతులు గారని. నాకు అప్పటి నుంచి తెలుసు అనమాట, హోమంలో ఇట్లా అవ్వంగానే ఇట్లా ఫొటోస్ తీస్తే దేవుడు కనిపిస్తాడు అని. సో అట్లా నాకు నరసింహస్వామి కనిపించిండు. దాని తర్వాత మహావతార్ నరసింహ సినిమా చూసినప్పుడు నేను ఎంత ఏడ్చానో, నన్ను ఎన్నిసార్లు ప్రొటెక్ట్ చేసిండు దేవుడు అని చెప్పి. అండ్ ఈరోజు ఇలా కళ్యాణం చూసినప్పుడు నాకు ఇంకా అసలు ఇంకా అవధులు లేవు ఇంకా ఆ హ్యాపీనెస్కి. అంత హ్యాపీ ఫీల్ అయినా. కళ్యాణం కూడా నెక్స్ట్ చూడండి ఎంత బాగా జరిగిందో. ఇదంతా అభిషేకం అనమాట. అండ్ ఒక డే మొత్తం టెంపుల్స్లోనే తిరిగిరమ్మంటే నమ్ముతారా? లిటరల్గా పొద్దున ఆ మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్ళినాము, తర్వాత మధ్యాహ్నం ఇంకొక టెంపుల్కి వెళ్ళినాము, తర్వాత సాయంత్రం 5 o'clock నుంచి అభిషేకము, ఇవన్నీ ఫాలోడ్ బై ఇట్లా అన్నీ అటెండ్ అయినాం. అసలు టైమే తెలియదు, ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే. దాని తర్వాత నైవేద్యం పెట్టిరు బ్రో, ఎంత బాగుండదు తెలుసా ప్రసాదము. అబ్బబ్బబ్బా, అసలు ఆ పప్పు ప్రసాదం అస్సలు మాటలు లేవు. ఇంకా అంత బాగా జరిగింది ఆ డే మొత్తం. నా లైఫ్లో మర్చిపోనేమో నేను, నాకు తెలిసి. కళ్యాణం జరిగేనమ్మ కనుల పండుగ.
మన యాదాద్రి ప్రధాన అర్చకులు ఇంతకుముందు ఆలయంలో ఎన్నో సేవలు 40 సంవత్సరాలు అందించి ఇక్కడ అమెరికాలో యాదాద్రి ఆలయం తరపునే సుమారు 10 సంవత్సరాలు వచ్చి కళ్యాణాన్ని జరిపించారు. ఆయన భక్తులు అలవాటు పడిపోయి వారు రిటైర్ అయినా కానీ మళ్ళీ పిలిచుకొని ఇక్కడ చక్కగా వారి చేత కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. వారి అబ్బాయి కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు. సో చక్కగా అద్భుతంగా కూడా యాదాద్రి క్షేత్ర వైభవాన్ని అమెరికాలో అంతా కూడా ఎంతో వైభవంగా సేవలు అందిస్తున్నారు. అలాగే మన శ్రీనాథ్ స్వామి ఎంతో వైభవంగా ఇప్పటివరకు కార్యక్రమం చేశారు. వారు పూర్వాశ్రమం మన చిరుతీయ స్వామి అలాగే వారి ఆశ్రమంలో ఆగమ శాస్త్రాన్ని అభ్యసించి విజయకీలాద్రి విజయవాడలో ఉన్న విజయకీలాద్రిలో శంషాబాదు దివ్యక్షేత్రాల్లో సేవలు అందించి ఇప్పుడు వారు కూడా చక్కగా అన్ని క్షేత్రాలు సేవలు అందిస్తున్నారు. వారికి ఆచార్యులు ఇక్కడ లాస్ట్కి హనుమయ్యకి హారతి ఇస్తారనమాట, హనుమాన్ చాలీస పెట్టి. అస్సలు ఇంకొక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను నేను 2024లో లైక్ మా డాడీకి హెల్త్ బాగాలేనప్పుడు నేను ఫుల్ బాధలో ఉన్నప్పుడు వైశాఖ ఉండి టెంపుల్కి వెళ్దాము కార్తీక పౌర్ణమి ఇవ్వాలంటే లేదక్క నేను రాను అంటే ఏం కాదు మొక్కుకో డాడీకి మంచిగా అయిపోతుంది అంటే సరే అని టెంపుల్కి వెళ్దాం అనమాట. ఆ రోజు హారతి అస్సలు ఫస్ట్ టైం టెంపుల్కి అక్కడికి వెళ్ళడము ఎంత బాగుండే అంటే లైక్ లిటరల్గా ఉత్తి హనుమయ్య కనిపిస్తాడు, లైక్ బ్యాక్గ్రౌండ్లో హనుమాన్ చాలీసా నడుస్తుంటుంది. ఎట్లా ఉంటుంది అంటే నా కళ్ళ ముందు కనిపిస్తుంది ఎప్పుడు. నాకు ఆ హనుమాన్ చాలీసా అయిపోయేంత వరకు నా కళ్ళ నుంచి వాటర్ ఇట్లా గారిపోతున్నాయి. ఒక తెలియని దుఃఖం, బాధ, ఏడుపు, సంతోషం అన్నీ కలిపి అనమాట. ఎంత ఏడ్చినా అంటే ఆ రోజు నా లైఫ్లో నేను ఆ హారతి మర్చిపోను. ఎంత బాగా ఇక్కడ డాలస్లో నేను చెప్తున్నా కదా, ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు ఒక స్పెషల్ దర్శనం కల్పిస్తారు ఆ దేవుళ్ళు. ఎందుకో తెలియదు కానీ ఏ జన్మ పుణ్యమో ప్రతిసారి ఏదో ఒక స్పెషల్, ప్రతిసారి ఒక హారతి అయినా ఎవరో ఒకరు అర్చన చేయించుకోవడము, మంచిగా పూజ చేయించుకోవడము, నిజంగా అదృష్టం ఉండాలని అనిపిస్తుంది నాకు. ఎంత బాగా అయిందో ఆ రోజు. లైక్ ఆ రోజులాగా మళ్ళీ నేను ఎప్పుడు చూడలే. అట్లా అవుతుందని చెప్పి మళ్ళీ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజు అట్లనే హారతి అవుతుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఆ రోజు ఏకంగా చిన్నజీయర్ స్వామి వచ్చిండు అనమాట. అసలు చెప్తే నమ్మరు, నా స్వామి నా కోసం గుట్ట నుంచి సప్త సముద్రాలు దాటి పూజలు అందుకోవడానికి వచ్చాడు. మృత్యుంజయ హోమం, అభిషేకం, కళ్యాణం చేసినారు. ఎంత బాగా అయిందో. ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టు సబ్స్క్రైబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఇంకా చాలా చాలా వీడియోస్ అక్కడ పోస్ట్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ.